Hi dear aspirants. Welcome to PPS Academy. నేను మీ పాలిటీ ప్రతాప్ సార్. ఈ వీడియోలో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క జాతర మొదలవబోతుందా? ఇప్పుడు నేను చెప్పే అంశాన్ని చాలా క్లియర్గా పరిశీలన చేయండి. ఎందుకంటే అందరిలాగా ఏదో ఇన్ఫర్మేషన్ లేకుండా అనేది ఇక్కడ చెప్పడం అనేది లేదు. జూన్ 2 అంటేనే మన తెలంగాణకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవంగా చెప్తాం మనం. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జూన్ 2న క్యాలెండర్ ఇవ్వబోతుందా అనేటువంటి సందేహాలు అనేవి చాలా మందిలో ఉన్నాయి. అదేవిధంగా పేపర్లో కూడా మనకి అనేది ఒక 1 or 2 days బట్టి న్యూస్ అనేది చాలా వైరల్గా మారుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకునేవలసినటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే నోటిఫికేషన్ జూన్ 2 వచ్చినా, నోటిఫికేషన్ అనేది జూన్ 10 అనేది వచ్చినా, ఎప్పుడు వచ్చినా మనం ఎంతవరకు అనేది సంసిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీగా ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఈరోజు చూసే ఉంటారు. ఇమీడియట్గా ఏదైనా ఒక ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికి సంబంధించినటువంటి వెమ్మటనే మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా డిఎస్సి అనేది చూశారు 16,000 నోటిఫికేషన్తో. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా విద్యార్థులకి అనేది ప్రిపరేషన్కి అనేది టైం అనేది ఉండడం లేదు. కాబట్టి రేపు జూన్ 2న రాబోయేటువంటి సుమారుగా మనకి ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంగన్వాడీ టీచర్స్ కానీ, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ రీసెంట్గా టెట్ కూడా ఇటీవల కాలంలో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసింది. టెట్ తర్వాత సుమారుగా ఒక 5,000 టీచర్ పోస్టులు కూడా వేకెన్సీ ఉన్నాయని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అని, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే న్యూస్లో అనేవి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు అనేవి ఖాళీలోనే ఉన్నాయి. ఈ పాటికే డిపార్ట్మెంట్స్ నుండి కూడా మనకి ఏంటంటే నోటిఫికేషన్ ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళు ముగించే పనిలో ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జూన్ 2న తెలంగాణ నిరుద్యోగుల కోసం అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్టు అనేటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు మనకి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రాకముందనే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థులకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఏ నోటిఫికేషన్లోనైనా ప్రధానమైన అంశం ఏంటంటే ఎగ్జామ్ని క్రాక్ చేయడం. ఈ యొక్క నోటిఫికేషన్లు అనేవి వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి సమయాన్ని బేస్ చేసుకుంటూ మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటిఫికేషన్ రాకముందే మనం అనేది మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, టీచర్స్ అనేవి ఎన్ని ఖాళీలు ఉంటాయి, పోలీస్ కానిస్టేబుల్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎవరికి ఏ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేయాల్సి అనేటువంటి అంశం ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ ఉండే నోటిఫికేషన్ ఏంటి, తదుపరి వివరాలతో మరొక వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలా క్లారిటీగా వినండి. నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు వచ్చినా కూడా ప్రిపరేషన్లో మనం సంసిద్ధంగా ఉండాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ స్ట్రిప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం ప్రిఫరెన్స్ అనేది చేయాలి, ఏ విధంగా అనేది ఫాలో అయితే మనం కరెక్ట్గా ఉంటాము అనే అంశంతో మరొక వీడియో అనేది మీకు ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.